సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మర్చిపోకండి. ఈ ఛానల్లో అనేక అనువాద కథలు, మంచి మంచి కథలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా విని మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారు కదూ. ఈ కథల ఛానల్ను ప్రోత్సహించండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ అజ్ఞాన శాకుంతలం. రచన శారద అనబడు ఎస్ నటరాజన్. ఈ రచయితకు తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉంది. వీరి కథలన్నీ మేలెన్నిక కలవే. రచయిత పరిచయం కథ ఆఖరిలో వినిపిస్తాను. ముందుగా కథ వినేయండి. ఒక విన్నపం, కథ పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అజ్ఞాన శాకుంతలం. శకుంతలాదేవికి వక్తృత్వ పోటీలో ప్రథమ బహుమతి వచ్చినందుకు మనం ఎంతో గర్వించాలి. ఆమెకి ఈ మనస్తత్వ శాస్త్ర గ్రంథాన్ని బహుకరిస్తున్నాను అంటూ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు శకుంతలాదేవికి ఆ పుస్తకాన్ని అందివ్వగానే సభలో కరతాళ ధ్వనులు మార్మోగిపోయినాయి. స్నేహితురాండ్రతో కలిసి శకుంతల బయటికి వచ్చింది. మీ ఇంటి దాకా వచ్చి వదిలిపెట్టాం అన్నారు మిగతా పిల్లలు. అక్కర్లేదులే, దగ్గరేగా, వెళతాను అంటూ శకుంతల గర్వంగా ఇంటి దారి పట్టింది. ఆమెకి భయం అనేది ఏ కోశానా లేదు, అలా పెరిగింది. అప్పటికే దీపాలు పెట్టారు మిగతా అమ్మాయిలు. ఆమె వెళ్ళాక దీనికి మామూలుగానే గర్వం. అందులో మొదటి బహుమతి వచ్చిందంటే అడగాలి అంటూ వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళారు. శకుంతల ఇంటికి చేరుకునేటప్పటికి 8 అవుతుంది. ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం గారు బాలు కుర్చీలో కూర్చుని కూతురు కోసం నిరీక్షిస్తున్నాడు. ఆయనకి శకుంతల ఏకైక పుత్రిక. బహుగారాభంగా పెంచుకొస్తున్నారు సుబ్రహ్మణ్యం దంపతులు. శకుంతల వరండా మెట్లెక్కుతూ ఉంటే తల్లిదండ్రుల సంభాషణ చెవిని పడి ఆగి విన్నది ఆసక్తిగా. తన గురించే మరి. అమ్మాయి చదువు ఈ ఏటితో ఆపేసి దానికి పెళ్లి సంగతి ఆలోచించండి, ఈడొచ్చిన పిల్ల అంది శాంతమ్మ భర్తతోటి. తండ్రి అదేమో కాలేజీలో చేరి చదువుతానంటోంది, నువ్వేమో ఇట్లా, నాకు నీ ఉద్దేశమే ఉందనుకో అన్నాడాయన. అదేమీ చిన్నది చితకది కాదాయే, రేపు చైత్రానికి 16 నిండుతాయి అంది శాంతమ్మ గారు ఆ భారాన్ని ఊహిస్తూ. ఇంతలోనే శకుంతల లోపలికి వచ్చింది. నానా, నాకు వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి వచ్చింది నానా అంది ఆమె తండ్రి పక్కగా వెళ్ళి నిలబడి. తల్లి అంటే ఆమెకిష్టమే కానీ ఆమె అభిప్రాయాలు కిట్టవు. చులకనగా చూస్తుంది. విషయం ఏమిటి శకుంతల అన్నాడు తండ్రి. స్త్రీ పురుషులు సమానులు అనేది నానా అన్నది శకుంతల. బాగానే ఉంది అంది శాంతమ్మ గారు. తర్వాత లేచి పదండర్రా భోజనానికి అంది. రావే అమ్మాయి అంటూ తండ్రి కూడా లేచాడు. భోజనాల దగ్గర తండ్రితోటి శకుంతల, ఏం నానా కాలేజీకి అప్లికేషన్ పెట్టా అని అడిగింది గారాభంగా. శాంతమ్మ గారు, కాలేజీ ఏమిటే, కాలేజీ ఈ చదివింది చాలే అంది మందలింపుగా. శకుంతల, చదువుకోవద్దంటావా ఏమే, నీ సంగతి నాకు తెలుసులే, నేనేం ఇప్పుడు పెళ్ళి గిళ్ళి అంటే ఒప్పుకోను అంది కోపంగా. సుబ్రహ్మణ్యం గారు భార్య వంక తిరిగి, నువ్వూరుకోవే అన్నాడు సముదాయింపుగా. శాంతమ్మ, నాకెందుకులే అంది. శకుంతల మాటే నెగ్గింది ఇంట్లో.
సుబ్రహ్మణ్యం గారికి డబ్బున్నది. ఏకైక పుత్రిక ఏం అంటే అది చెల్లవలసిందే. తల్లి మాట శకుంతల ఖాతరు చెయ్యదు. అయినా భార్య పోరు పడలేక సుబ్రహ్మణ్యం గారు వరాన్వేషణ చేస్తున్నాడిప్పుడు. కాలేజీలో చదువుకుంటే ఏం, పెళ్లి చేస్తే సరి, వీలుంటే పైకి చదువుతుంది, లేదా మానేసి కాపురానికి వెళ్తుంది అని ఆయన ఊహ. ఆ వేళ శకుంతల కాలేజీ నుంచి సాయంత్రం 4 ఇంటికి వచ్చింది. తల్లి కూతురికి కాఫీ ఇస్తూ, ఇంకా ఎటు పోకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, ఇవాళ నిన్ను చూడటానికి వస్తున్నారు అంది. ఎవరేమిటి అంది శకుంతల చాలా నిర్లక్ష్యంగా. అదంతా మీ నాన్న చెబుతారు కానీ ఆ 2 జడలు విప్పేసి వాలు జడ వేసుకో, మంచి చీర కట్టుకుని లక్షణంగా ఉండు అంది తల్లి. బాహాటంగా కూతురుతోటి చెప్పటానికి ఆమెకి ధైర్యం లేదు. నాన్న వస్తే నేను మొదటి ఆట సినిమాకి వెళ్ళానని చెప్పవే అమ్మా, ఇవాళ్లతోటి ఆఖరుట అని తల్లి అనుమతికైనా ఆగకుండా లోపలికెళ్ళి అలంకారం పూర్తి చేసుకుంది. శకుంతల చామాన ఛాయగాను బక్కపల్చగాను ఉంటుంది. అందంగా తెలివితేటలు తొణికిసలాడే మొహం. తల్లి ఆమె వెనుకనే లోపలికి వచ్చి, నా పొరుగు తీయకే అమ్మాయి, సినిమాకి రేపు వెళ్ళవచ్చును, నిన్ను చూద్దామని వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు అంది. శకుంతలకు మండింది. దేనికి నన్ను చూడటం అని ప్రశ్నించింది. ఇంకా తెలియకపోతే ఎలా ఏడవటం, నీకో సంబంధం మాట్లాడారు నాన్నగారు, వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు అంది తల్లి ఇక దాపరికం బాగుండదని తీర్మానించుకుంటూ. అదా సంగతి, నేను కాలేజీ చదువు పూర్తయిందాక పెళ్లి సంగతి ఎత్తొద్దని చెప్పలేదు. ఎవరన్నా రాని పోని, నేను సినిమాకి వెళ్ళవలసిందే అంటూ శకుంతల గబగబ బయటికి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు దిగ్భ్రాంతురాలై ఆ వచ్చే వాళ్లను ఎలా సమర్థించటమా అని దిగులుపడి కూర్చోబడింది. ఆ వచ్చేవాళ్ళు రాను వచ్చారు, పోను పోయినారు. భార్య భర్త ఏదో సాకు చెప్పి వాళ్లను సాగనంపారు. సుబ్రహ్మణ్యం గారికి కూడా కూతురంటే చెర్రుమంది. అయితే ఇదంతా ఆమె పరోక్షంలోనే. కూతురు సినిమా వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, ఏమిటమ్మా ఇలా చేశావు అని మాత్రమే అడిగాడాయన. వాళ్ళకింత అవసరం ఉంటే మళ్ళీ వస్తారులే నానా అన్నది ఒంటి మీద దోమని విదిల్చినంత సులభంగా కూతురు. అవునవును, మళ్ళీ వస్తారులే, వాళ్ళకే పట్టుకుంది అంత అవసరము అంది శాంతమ్మ గారు కోపంగా. రాకపోతే రాకపోతారు, పోనీ అంది కూతురు. నీకేం, ఈత చిట్టెళ్ళే పెరిగిన తర్వాత ఎవడొస్తాడే, దేనికైనా సమయాలున్నాయి అంది తల్లి. కూతురు మౌనంగా ఉండిపోయింది. తండ్రి కూడా ఏమీ అనలేదు. ఈ సంఘటన అయిన తర్వాత శకుంతల టెక్నిక్ మార్చింది. ఎవరన్నా చూడటానికి వస్తున్నారంటే అలంకరించుకుని సిద్ధంగా ఉండేది, తల్లి తండ్రిని సంతృప్తిపరచడానికి. ఆమె ఊహలు వేరు. పెద్ద చదువు చదివి తన సంపాదన తాను సంపాదించుకుంటూ తనకు నచ్చిన వాడిని ఎన్నుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆమె ఆశయం. ఇందులో రవ్వంత తప్పు కూడా ఆమెకు తోచలేదు, లేదేమో కూడాను. తన కాబోయే భర్త తన స్వేచ్ఛనేమాత్రం అరికట్టన వాడుగా ఉండి తనతో పాటు సమానత్వం పంచి ఇచ్చేవాడుగా ఉండాలని ఆమె కల. ఆనవాయితీగా జరిగే సంప్రదాయపు పెళ్లిలో ఆమెకి నమ్మకం లేదు. అవి తన స్వేచ్ఛను బంధిస్తాయి. ఇలాంటి తిక్కిరి బిక్కిరి ఊహలతోటి ఆమె తన మనసును తికమక పెట్టుకుంటూ ఉండేది. ఆ తర్వాత తననెవరైనా చూడటానికంటూ వస్తే ఆమె ప్రతివరుణ్ణి ఏదో వంక పెట్టి నిరాకరించటం ప్రారంభించింది. అసలు తన కూతురు పెళ్ళే వద్దనకుండా కనీసం వంకలైనా పెడుతుంది కదా అని సుబ్రహ్మణ్యం గారు సంతోషించాడు. తల్లికి మాత్రం ఇదంతా చోద్యంగా కనపడ్డది. ఏమిటి వేషం, ఇలా అయితే ఏ సంబంధమైనా స్థిరపడునా అసలు అని గొణిగిందామె. శకుంతల దీనికి సమాధానంగా,
అయితే ఎవరిని పెడితే వాణ్ణి పెళ్లి చేసుకుని జీవితమల్లా నరకయాతన పడమన్నావా ఏం అనేది. ఆమె మనస్తత్వం ఏమిటో తల్లి తండ్రికే కాకుండా ఆమె తోటి స్నేహితురాండ్రకు తోటి విద్యార్థులకు కూడా బోధపడేది కాదు. ఏ విద్యార్థిని కూడా ఆమె వంక పెట్టకుండా వదిలేది కాదు. కామేశ్వరరావు ఈ రకంగా రోజు పెరుగుదల చూపిస్తూ ఉంటే టైలర్లకు ఎంత ఇబ్బంది, నిన్నటి అది ఇవాళకి బిర్రయ్యే అనేది ఒక విద్యార్థిని. సుందర్రావుకి కొంగకి తేడా ఏమీ లేదు, కాకపోతే కొంగ పక్షి, ఇతను మనిషి అనేది ఇంకొక విద్యార్థిని. ఇలా అందరినీ వేళాకోళం చేస్తూ ఉండేది. మగవాళ్ళంటేనే ఆమెలో ఏదో విరక్తి భావము, నీరస భావము ఏర్పడి పాతుకుపోయినాయి. అయితే శకుంతల కాలేజీలో అందరికంటే కూడా ఎక్కువ మార్కులు సంపాదించేది. జనరల్ బుక్స్ కూడా విపరీతంగా చదువుతూ ఉండేది. అందువలనే కాబోలు ఆమె అంటే అందరికీ భయము, గౌరవము, లోపల గర్వపోతూ అనే కోపం ఉన్నా కానీ కాలం అనేదొకటి ఎవరితోటి నిమిత్తం లేకుండా దొర్లిపోతూ శకుంతల జీవితంలోనూ 5 సంవత్సరాలు పెంచింది. ఈ 5 ఏళ్లలోనూ ఆమె జీవితంలో పెద్ద మార్పులు జరిగాయి. 4 రోజులు సుస్థి చేసిందని పడుకున్న తల్లి జీవిత యాత్ర శాశ్వతంగా చాలించింది. తండ్రి దిగులు పడిపోయినాడు. అప్పుడు శకుంతల తల్లి కోసం శోకిస్తూ కూడా తండ్రిని ఓదార్చింది. అయిపోయిందేదో అయిపోయింది, ఊరికే దిగులు పడితే ఎలా నానా, నేను లేను అంది. నువ్వెప్పటికైనా పరాయి ఇంటికి వెళ్ళవలసిన దానివే అన్నాడు తండ్రి మరింత దిగులుగా. ముసలితనంలో తన తోటి సంవత్సరాలు సహచర్యం చేసిన వ్యక్తిని అకస్మాత్తుగా పోగొట్టుకుంటే ఏర్పడే శోకం తీర్చరానిది, ఆ లోటు భర్తీ చేయరానిది కూడాను. అయినా శకుంతల, నేను ఎక్కడికి వెళ్తాను నానా, నిన్ను కనిపెట్టుకుని ఉంటాను అంది ఓదార్పుగా. నీకు పెళ్లి కాలేదే అనే దిగులుతోటి సగం పోయింది మీ అమ్మ. నీకేమో ఆ ఆలోచనే ఉన్నట్టు కనపడదు. నువ్వు సరే అంటే ఎగబడే వాళ్ళెందరో ఉన్నారు. నీవు పెళ్లి చేసుకోవటం చూస్తే నాకదే పెద్ద మనశ్శాంతి అన్నాడు తండ్రి. చాదస్తం అనుకుంది శకుంతల లోపల. పైకి ఈ బిఈడి కూడా పూర్తి చేయని నానా, నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాను అంది మామూలుగా. సుబ్రహ్మణ్యం గారు యథాప్రకారం ఊరుకున్నాడు. తన కూతురు మెడలు వంచి పెళ్లి బలవంతాన చేయటంలో ఎవరికి సుఖం లేదని ఆయన ఉద్దేశం. శకుంతల బిఏ పూర్తయింది కనుక బిఈడి చదవటానికి తీర్మానించుకున్నది. సంపాదించి తినాలనే నిర్బంధం ఆమెకేమీ లేకపోయినా సంపాదించుకోగలమన్న ధైర్యం తనకుండటం అవసరం అని భావించిందామె. ప్రస్తుతం శకుంతల నిశ్చింతగానే చదువుకుంటున్న ఆమె మనసును కదిలించిన సంఘటనలు కొన్ని జరగకపోలేదు. ఆమెతో పాటు చదివి స్కూల్ ఫైనల్లో విరమించిన సహాధ్యాయునులు ఒకరిద్దరు పెళ్ళిళ్ళై పిల్లల్ని కూడా కన్నారు. ఒకరిద్దరు భర్తలతో సహా ఆమెకు కనపడి తామెంతో సుఖంగా ఉన్నామని చెప్పినప్పుడు ఆమెకేదో ఆశాభంగమైనంత ఆవేదన కలిగింది. తన స్నేహితురాండ్ర పిల్లలు ముచ్చటగా కనిపిస్తూ అమ్మా అమ్మా అంటూ ఎగబడుతుంటే ఆమె ఉద్దేశాల పునాదులు కదిలాయి. అయినా ఆమె తన పెళ్లి గురించి ఆలోచించటం మానేసింది. సర్వదా చదువు ధ్యాసే. తండ్రి ఆమెనిప్పుడు పోరు పెట్టడం సాధించాడు. ముసలితనం వచ్చిన కొలది చాదస్తం పెరుగుతుంది కాబోలు అని శకుంతల మౌనంగా ఊరుకుంటున్నది. ఆమె కాకుండా ఆమె తోటి స్నేహితురాండ్రు బిఈడి చదివేవారే 10-12 మంది ఉండేవారు. వాళ్ళు పెళ్లి సంగతేమీ పట్టించుకోకుండానే ఉండటం ఆమె ఉద్దేశానికి బలం కలిగిస్తూ ఉండేది. సామాన్యంగా సాగిపోతున్న ఆమె జీవితానికి అనతి కాలంలోనే ఇంకొక వ్యాఘాతం కలిగింది. ఆమె తండ్రి హృద్రోగంతో ఒకనాడు అకస్మాత్తుగా మరణించాడు. శకుంతల ఒంటరిదైపోయింది. ఒంటరితనం ఆమెకెందుకో దుర్భరం కాసాగింది. బిఈడి పూర్తి చేసే వరకు బాధించని ఈ ఏకాంతవాసం
ఆ తర్వాత క్రమంగా ఆమెకు భారమై పీడించసాగింది. ఇంటికి వస్తే పలకరించే వాళ్ళు లేరు. ఏం కావాలమ్మా అను, ఇంత ఆలస్యమేమి అను అంటూ ఉండే తండ్రి రూపం ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేది. అలా అయితే మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ మిస్ పుష్పాదేవి ఇంకా ఒంటరిదే. ఆమె ఎప్పుడూ కులాసాగానే ఉంటుంది. లేడీ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మిస్ మేరీ మాత్రం మనోనిగ్రహం ఉంటే ఒంటరితనం సుఖం లేదు. ఎంత విజ్ఞానార్జన చేయవచ్చును, ఇంకా చదవవలసింది ఎంతైనా ఉంది. అయితే మరి ఏ పని లేకుండా ఉండటం కంటే ఏదో ఉద్యోగంలో జాయిన్ అవటం మంచిది అనుకుందామే. ఆమె పెద్ద ప్రయత్నం చేయకుండానే లేడీ ట్రైనింగ్ కాలేజీలో చేరగలిగింది. పగలల్లా చేతి నిండా పని. ఏమైనా ఏదో విచారం ప్రతి శ్వాసలోనూ ఆమెను ఆవహిస్తున్నట్టే తోచసాగింది. తల్లిదండ్రుల మాటలు జ్ఞాపకం రాసాగాయి. వీటిని మరిచిపోవటానికి చదువు ఎక్కువ చేసింది. తీరికైనప్పుడల్లా చదవటం, వాటికి నోట్స్ రాయటం ఆవిడ పని. అయితే ఇదంతా ఆత్మవంచన అని లోపల ఏదో ఒక ఘోష. తను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే అనే ఊహ ఆమెకు ఛాయామాత్రంగా కలిగింది ఒకరోజు. అప్పటికి ఆమెకు 30 ఏళ్లకి 2 ఏళ్ళు తక్కువ. రోజు అలంకారం చేసుకునేటప్పుడు ఆమె తన రూపాన్ని అద్దంలో చూసుకుంటూనే ఉంది. మార్పులు కనిపిస్తున్నాయి. తనెంతో చిక్కిపోయినట్టుగా ఉందిప్పుడు. బుగ్గలు మిసమిస తగ్గి లోపలికి పీక్కుపోయినాయి. తన పరోక్షంలో ఎవరో అన్నట్టు కట్టెళ్ళే తయారైందిరా అనిపిస్తుంది. చిచి, అవన్నీ ఈర్ష్య మాటలు. తను అందగత్తె, కాకపోతే కొంచెం చిక్కింది అంతే. ఆమెలో పెళ్లి ఊహ అకస్మాత్తుగా కలిగిన భావమేమీ కాదు. ఆమెను ఎవరో తెలిసిన వాళ్ళు పెళ్లికి ఆహ్వానించారు. నిరాకరించలేక వెళ్ళిందామె. పెళ్లిపీటల మీద ఊరేగింపులో ఇంకా ఒకరోజు పరిచయమైన పూర్తిగా లేని ఆ నూతన దంపతులు ఒకరినొకరు క్రీకంఠ చూపులు చూస్తూ పంచుకుంటున్న అనురాగ స్రవంతి ఆమెలో గాఢంగా నాటుకుపోయింది. ఎక్కడ ఉంది లంకె? ఆమె ఎవరు? ఉభయులు ఒకరినొకరు అంత క్రితం పరిచయం లేకుండా ఎలా ప్రేమించుకోగలుగుతున్నారు? అంతా చిత్రం. అలా తనను ఎవరైనా ప్రేమిస్తారేమో తను అవకాశం ఇస్తే. ఆమె మనోనేత్రం ముందు తనను లోగడ చూడటానికి వచ్చిన యువకులు, కాలేజీలో ప్రేమిస్తున్నాను అని చీటీలు వ్రాసి చివాట్లు తిన్న విద్యార్థులు జ్ఞాపకం వచ్చి కనిపించారు. ఇప్పటికీ ముంచుకుపోయిందేమీ లేదు. శకుంతల వారాలకు వారాలు ఈ ఆలోచనలతో ఉంటే బావురుమంటున్న తన ఇంటిలో ఏకాంతంగా కాలం వెళ్ళబుచ్చింది. ఆ సమయంలోనే ఆమె ఇంటికి ఒక ఆయన కొత్తగా అద్దెకి ప్రవేశించటము, పరిచయం కావటము జరిగింది. తను ఒక్కతికి అంత ఇల్లు అనవసరము, ఎవరికైనా ఒక పోర్షన్ అద్దెకిస్తే కాస్త సందడిగా ఉంటుంది కొంప అనిపించి ఆమె ఇంటి ముందు అద్దెకివ్వబడును బోర్డు తగిలించింది. 3వ రోజే రామభద్రయ్య ఆమెను కలుసుకుని ఇంట్లో ప్రవేశించాడు. అతనికి 35 ఏళ్ళైనా ఉంటాయి. 2 పిల్లలు, ఒక ముసలమ్మ ఆయన తోటి వచ్చారు. రామభద్రయ్య ఆ ఊరికి కొత్తగా బదిలీ అయి వచ్చాడు. ఏదో బ్యాంకులో అకౌంటెంటు. రామభద్రయ్య గారు అద్దె సంగతి అడిగినప్పుడు శకుంతల, ఈ పోర్షన్ ఇదివరకెప్పుడు అద్దెకిచ్చి ఎరగం, ఇదే కొత్త, మీరెంత ఇస్తే అంతే, నాకేమీ అద్దెతోటే గడవాలని లేదు, ఎవరైనా తోడుంటే బాగుంటుందని నా ఉద్దేశం అన్నది. రామభద్రయ్య పోర్షన్ వైశాల్యాన్ని సౌకర్యాన్ని బట్టి ఆమె ఎంత అడుగుతుందోనని బీటుపడ్డవాడల్లా కొంచెం స్థిమితపడి ప్రస్తుతానికి 25 రూపాయలు ఇస్తాను, తర్వాత చూద్దాం అని నెల అద్దె ముందే ఇచ్చేశాడు. తర్వాత మనసు మార్చుకుంటుందేమో చెప్పుడు మాటలు విని అనుకుని శకుంతల మెదలకుండా డబ్బు తీసుకుంది. 2 రోజులు జరిగేసరికి ఆమెకి రామభద్రయ్య గారి అంతరంగ విషయాలు ముసలమ్మ గారి ద్వారా తెలిసాయి కొద్దిగా. రామభద్రయ్య గారి భార్య 2 పిల్లల్ని వదిలి చనిపోయింది. అంతా సంవత్సరం అన్నా అవలేదు. ఆ పిల్లల్ని పోషించే బాధ్యత రామభద్రయ్య గారి తల్లిపైన పడింది.
ఆమె కొడుకును ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతగానో చెబుతుంది. వినిపించుకోడు. పెద్ద మనవడికి 5 ఏళ్ళు, చిన్న మనవడికి 3 ఏళ్ళు. వీళ్ళని తనెంతకాలమని సాకుతుంది. ఇల్లంటూ ఉంటే ఇల్లాలు ఉండాలి, ఇది వరస. ముసలమ్మగారు ధోరణిగా అన్నీ చెప్పేసింది. శకుంతల ఆ తల్లి లేని పిల్లల్ని గురించి జాలిపడింది. ఏం చేస్తారండి మరి, మీరే పెంచారే వాళ్ళను అన్నది ఆమె యథార్థమైన సానుభూతితోటి. రామభద్రయ్య గారికి శకుంతల గురించి అన్ని సంగతులు తెలిసినాయి. ఆయన చిత్రమైన మనిషి అని ఊరుకున్నారు. ఆమెను రోజుకు 2 సార్లైనా పలకరించే అవసరం కలిగేదాయనకు. ఈ మామూలు సంఘటనల్ని శకుంతల ఏమిటేమిటోగా ఊహించుకోసాగింది. రామభద్రయ్య గారి పిల్లలు ఆమెకి బాగా చనువైనారు. శకుంతల ప్రస్తుతం వెనకటంత ఒంటరితనం అనుభవించటం లేదు. ఏదో విషయం మీద సాయంత్రాల్లో రామభద్రయ్య తను వాదిస్తూ కూర్చునేవారు. సెలవు రోజుల్లోనూ ఇలాగే జరిగేది. శకుంతల జనరల్గా మాట్లాడుతున్నా ఏదో గూఢార్థం ఉన్నట్టు స్ఫురించేది రామభద్రయ్య గారికి. రామభద్రయ్య గారి చూపులు, మాటల తీరు శకుంతలకి తానాశిస్తున్నదేదో తన సమీపానికి వస్తున్న సూచనలుగా తోచసాగాయి. ఈ విషయమై ఉభయులు ఒకరినొకరు ఏమీ అడగలేక సతమతమవుతున్నట్టుగా ముసలమ్మ గారికి తోచింది. అఖండ ప్రజ్ఞావంతురాలు, ఏదో ఒకటి తేల్చేద్దామనుకున్నదామే. వాళ్ళు శకుంతల ఇంట్లో ప్రవేశించి 4 నెలలైనాక ఒకరోజు రాత్రి కొడుకును మృదువుగా అడిగింది. ముసలమ్మ కొడుకు చెప్పిన సమాధానంతో ముసలమ్మ ఆశ్చర్యంతో కొయ్యబారిపోయింది. పక్క పోర్షనే కనుకను రామభద్రయ్య పైకే అనటం వల్లను ఇంకా మేల్కొనే ఉన్న శకుంతల చెవిని ఈ సంభాషణ అంతా అక్షరం పోకుండా పడ్డాయి. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదేమిట్రా? అయితే ఏమంటావమ్మా? నేను ఏ పని చెయ్యలేకుండా ఉన్నాను. నువ్వు ఒక ఇంటివాడివై ఆ అమ్మాయి కూడా ఇష్టపడ్డట్టే ఉందిరా. అయితే కొత్తగా అడుగుతున్నట్టుగా ఉంది రామభద్రయ్య గొంతు. అయితే ఏమిట్రా? ఆవిడకెందుకమ్మా పెళ్ళి? ఎగతాళిగా అన్నాడి పదాల్ని శకుంతల చెవొగ్గి వింది. అదేమిట్రా అట్లా అంటావు? అదే అంతేలే అమ్మా, తెలీదు అనేసి ఊరుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఏమంటాడో అని ఎదురు చూస్తున్న శకుంతలకి ఆశాభంగమైంది. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? తనకు పెళ్లి అవసరం లేదనా ఆయన తాత్పర్యం? ఎవరు చెప్పారు? చిచి, ఒకరి అభిప్రాయాలతో తనకు నిమిత్తం ఏమిటి? ఆ రోజు నుంచి శకుంతలకి ఒంటరితనం మరింత బాధాకరంగా పరిణమించడమే కాకుండా పెళ్లి చేసుకోవాలనే పట్టుదల పెరిగింది కూడాను. ఆమె పనిచేస్తున్న ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ మిస్ మేరీతోటి మాట వరుసగా తన కోరిక సంగతి చెప్పినప్పుడు ఆమె పత్రికల్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ఒక ప్రకటన ఇవ్వాలి. అయినా మీకేం ఇంకా 30 ఏళ్ళైనా నిండలేదు అన్నది. ఈ మాటలతో ఎంతో పొంగిపోయిన శకుంతల మర్నాడే ఒక దినపత్రికలో ప్రకటన చేసింది. లాంఛనప్రాయమైన మాటలన్నీ ప్రిన్సిపాల్ గారే రాసిచ్చింది. ఆ ప్రకటనను పత్రికలో చదువుతున్నప్పుడు శకుంతలకి అనుమానం వేసింది. అన్ని సుగుణాలు, సౌందర్యము ఉన్న అమ్మాయికి 30 ఏళ్ల వరకు పెళ్ళెందుకు కాలేదా అన్నట్టు. ఈ అనుమానం పాఠకులకు మాత్రం కలగదా అనిపించింది. కానీ పత్రికా కార్యాలయం నుంచి నెల రోజుల కల్లా ఒక సంచి దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వాటిల్లో చాలా భాగం విడోయర్స్ నుంచి వచ్చాయి. కొద్ది దరఖాస్తులు గోటక బ్రహ్మచారుల నుంచి వచ్చాయి. ఒక 18 ఏళ్ల కుర్రాడి ఉత్తరం మాత్రం ఆమెకే ఆశ్చర్యం కొలిపింది, నవ్వు వచ్చింది. ఆ లేఖను ఆమె జాగ్రత్తగా దాచి వరుసగా ఒక్కొక్క దరఖాస్తుని పరిశీలించి నిరాకరిస్తూ వచ్చింది. చివరికి ఆమెను ఆకర్షించిన దరఖాస్తుదారు వయసు 38 ఏళ్ళు. ఆయన పంపిన ఫోటో మొదటి పెళ్లికి ముందు తీసినది కాబోలు నవనవలాడుతున్నది. ఆయన పేరు ప్రభాకరం. ఆయన స్థితిగతులు, రూపము బాగున్నాయని తోచి ఆయనకు లేఖ రాసింది, తననొచ్చి కలుసుకోమని.
ఆమె ఉదహరించిన తేదీ నాడు ఉదయం ఒక ఆయన ఆమె ఇంటికి వచ్చాడు. ఆ తరుణంలో శకుంతల అలంకరణ పూర్తి చేసుకుని తన గదిలో కూర్చుని చదువుకుంటుంది. ప్రభాకరం గారి కోసం ఎదురు చూస్తుంది కూడాను. ఆమె అతిథిని ఆహ్వానించి కూర్చోపెట్టింది, కానీ ఉభయులకు ఎట్లా సంభాషణ ప్రారంభించాలో బోధపడింది కాదు. 10 నిమిషాలు మౌనంగానే ఉండిపోయింది. శకుంతల తర్వాత తెప్పరిల్లుకుని లోపలికెళ్ళి కాఫీ కలుపుకు వచ్చి అతిథికి ఇచ్చింది. ప్రభాకరం గారు మీరే అనుకుంటాను అని ప్రారంభించింది ఆమె. అతిథి కాఫీ తాగుతూ మధ్య మీరేనా శకుంతలాదేవి అని ప్రశ్నించాడు. అవును అంది శకుంతల కొంచెం సిగ్గుతోటి. ప్రభాకరం పంపిన ఫోటోకి ఈయనకి పోలికలున్నాయి, కానీ చాలా తేడా ఉంది అనుకుందామే. అతిథి మీ తరపున ఎవరైనా మాట్లాడితే బాగుంటుందేమో అన్నాడు నములుతూ మింగుతూ. నిజమే అనిపించింది శకుంతలకిని. అవునండి, మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడతానన్నారు, నేను పిలిపిస్తాను అంది ఆమె. మీరేనా ప్రభాకరం గారు అని ప్రశ్నించింది ఆమె. అవును అన్నాడు ప్రభాకరం గారు. మీ వయసు 38 మీకు శకుంతలాదేవిని పెళ్ళాడటం ఇష్టమేనా? నేనొక మాట చెప్తే మీకు కోపం రాదనుకుంటాను. మీ పత్రికా ప్రకటనలో ఉన్న డిస్క్రిప్షన్కి శకుంతలాదేవి గారికి ఎక్కడా పోలిక లేదు. విద్య, మిగతా అర్హతలు నిజమే కావచ్చు, నాకు నచ్చలేదని చెప్పడానికి విచారిస్తున్నాను అంటూ ప్రభాకరం గారు దాదాపుగా లేచి నిల్చున్నాడు. శకుంతలకి మండుకొచ్చింది. మీరు మాత్రం మీరు పంపిన ఫోటోకి మీకు పోలికే లేదు, వెళ్ళండి అంది ఉక్రోషంతో. ప్రభాకరం వెళ్ళిన దాకా కోపంతో వణికిపోతూనే ఉంది. తర్వాత మిస్ మేరీ, నీకెందుకమ్మాయి అంత కోపం? అతని ఇష్టాన్ని అతడు పైకన్నాడు. అయినా నా సలహా వినిపించుకో. నువ్వెందుకు పెళ్లి లంపటంలో దిగాల్సలు? హాయిగా ఇలాగే బ్రహ్మచారినిగానే ఉంటే స్త్రీజన సేవా సమితిలో చేరి పనిచేయరాదటమ్మా. ఎవడో మొగాడిని నమ్ముకుంటే కానీ జరగదా ఏమిటి అన్నది యథార్థమైన అనుభూతితోటి. ఆమె విశ్వాసాలు అవి. శకుంతల నిర్ఘాంతపోయింది. అది కాదండి, అలా ఉండటం కష్టం లేదనుకోండి. అయినా ఇతనన్నట్టు నేను అంత మార్పుగా ఉన్నానా? ఏ మగవాడు పెళ్లి చేసుకోవటానికి వీల్లేనంత. ఆ పైన ఏమీ అనలేక దీర్ఘ నిశ్వాస విడిచింది శకుంతల. ఆ విషయం నిర్ణయించవలసింది మనం కాదు. మన లోపాలు మనకు తెలియకపోవచ్చు. నిజానికి వయసు పెరిగిన కొలది మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. మనసు మాత్రం అలాగే ఉంటుంది. మనసు లేతగాను శరీరం ముదురుగాను ఉంటే సమన్వయం కుదరక ఇలాంటివే సంభవిస్తూ ఉంటాయి. శకుంతల మారు మాట్లాడకుండా ఊరుకుంది. మర్నాడే ఆమె వివాహపు ఆలోచన కట్టిపెట్టి స్త్రీ జన సేవా సమితిలో చేరింది. మనసు ఇతరత్ర లగ్నం చేయకపోతే పిచ్చెక్కే స్థితిలో ఉందామె. సంవత్సరం పాటు ఆమె సాంఘిక కార్యక్రమంలో తీవ్రంగా నిమగ్నమైపోయింది. ఈ రంగంలో ఆమె అనేక మందితో కొత్తగా పరిచయం అయ్యింది. ఎందరో ఆమె సేవను మెచ్చుకున్నారు. ఎందరో ఆమె స్వార్థతను, త్యాగశీలాన్ని మెచ్చుకున్నారు. అందరూ ఏకగ్రీవంగా ఆమెని పొగిడారు. ఆమెను చూసావా, పెళ్లి కూడా మానుకుని సేవ చేస్తుందన్నారు అందరూ. శకుంతలాదేవి ఆశించినది ఇది కానే కాదు. శకుంతల అందంగా ఉంటుందని మగవాళ్ళు అనకపోయినా తోటి ఆడవాళ్లేనా అనరా అని ఆశించిందామె. లోగడ ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ప్రచారం చేసిన సోదరీమణులు సైతం ఇప్పుడు ఆ ప్రచారం మానేశారు. శకుంతల స్త్రీ జనసేవా సమితి కార్యదర్శిని అయింది. సమితి సభ్యత్వం విపరీతంగా పెరిగింది. శకుంతల ఊళ్ళోనూ పొరుగోళ్లలోనూ తెగ తిరిగి చందాలు పోగు చేసి అనాథ స్త్రీ శరణాలయం నడపసాగింది. ఆమె వాచాలత్వము, ఆమెకి వివిధ విషయాల మీద ఉన్న అపార జ్ఞానము ప్రతి వారిని ముగ్ధుల్ని చేసినాయి. ఈ నిరంతర కార్యకలాపాల మధ్య ఆమె లోపల బాధపడుతూనే ఉండేది. తను ఎన్ని రకాల
అర్హతలు సంపాదించిన తనొకడికి భార్య కాగల అర్హతకి దోహదం కాకుండా ఉన్నాయే అన్న బాధ ఆమెని నిరంతరం వేధిస్తూనే ఉంది. ఆమెకి కార్యదర్శిని పదవి బాధ్యతల రీత్యా రకరకాల మగవారితోటి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆమె నందరూ గౌరవంగా చూసి భయభక్తులతో మెలుగుతున్నారు. ఆమెకి గౌరవభావం అంటే మంటేసుకొస్తుంది. శకుంతల అని సామాన్యంగా అనురాగంతో పిలిచే వాళ్ళు లేకపోవటం తగని వ్యతగా పరిణమిస్తుంది. ఈలోగా ఆమె ఇంట్లో కాపురమున్న రామభద్రయ్య ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి నిరక్షరాస్య, అయితే 20 ఏళ్లుండి నల్లగా అందంగా ఉంది. పేద కుటుంబపు పిల్ల. పెళ్లికి శకుంతలకు ఆహ్వానం వచ్చినా ఆమె వెళ్ళలేదు. పెళ్ళయి రామభద్రయ్యతో సహా తిరిగి వచ్చి తన ఇంటిలో చేసిన విందుకు మాత్రం ఆమె వెళ్ళక తప్పలేదు. దంపతుల్ని చూస్తూ ఉంటే ఆమెకి పాత పుండును కెలికినట్లయింది. ఆ రాత్రి ఆమె తగని మనోవ్యధతోటి పక్క మీద పడి వలవల ఏడ్చింది. తెల్లారి ఆమె మామూలు కార్యక్రమంలోకి వెళ్ళింది బరువైన మనసుతోటి. కాలేజీ ప్రిన్సిపల్ మిస్ మేరీ ఆమెకి కబురు చేసి పిలిపించింది. శకుంతలాదేవి గారు, మీకొక శుభవార్త. నేను మన ఊరు హాస్పిటల్ అసిస్టెంట్ సర్జన్ ఆంటోనీ గారిని వివాహం చేసుకోబోతున్నాను అన్నది సంతోషంగా. శకుంతలాదేవి నిర్ఘాంతపోయింది. తర్వాత తమాయించుకుని చాలా సంతోషం అన్నది. తనకంటే 10 ఏళ్లైనా పెద్దదైన మేరీకి తనకంటే ముందుగా పెళ్ళి. మరుసటి వారం మరొక ఆశ్చర్యం జరిగింది. శకుంతలాదేవికి పెళ్ళి అని అందరి నోట ఏకోన్ముఖంగా ఆశ్చర్యార్థకాలతోటి వార్త వెలువడింది. అందరి సంగతి ఎలా ఉన్నా ఈ సంగతి శకుంతలకే ఆశ్చర్యం కలిగించింది. అంటే ఆమెకి కొద్ది రోజులుగా పరిచయమైన ఒక ఇన్సూరెన్స్ ఏజెంటు ఒకనాడు అకస్మాత్తుగా ఆమెతోటి తన ప్రేమను చాలా సున్నితంగా వెల్లడించాడు. ఆయనకి 40 ఏళ్ళైనా ఉంటుంది. తలనెరుపు ఆరంభమైంది. నిస్సంతుగా భార్య చనిపోయింది. తగు మాత్రపు రాబడి కలవాడాయన. శకుంతల మొదట్లో ఆయన అన్న మాటల్ని నమ్మలేదు. తర్వాత నెమ్మదిగా నిజమని తేల్చుకుంది. ఆమె సంతోషం కట్టలు కట్టలు తెంచుకుంది. మరుసటి వారం నిరాడంబరంగా శకుంతలకి ఇన్సూరెన్స్ ఏజెంట్ గారికి దేవాలయంలో పెళ్లి జరిగింది. చాలామంది ప్రముఖులు విచ్చేశారు. ఆ వేళ రాత్రి శకుంతల ఆమె భర్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు నిండి కృతజ్ఞతతోటి అతని వంక చూస్తూ ఉండగా ఆయన అన్నాడు, శకుంతల, ఏమిటి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించాడు. శకుంతల, నేను అందంగా కనిపిస్తున్నానా మీకు అని అడిగింది. అదే ఆమెను వేధిస్తున్న సమస్య. చివరికి ఒకరికైనా తాను అందంగా కనిపిస్తున్నందుకు ఆమెకెంతో గర్వంగా ఉంది. ఆ మాట ఆయన నోట వినాలని ఆమె తాపత్రయం. ఆమె భర్త నిదానంగా ఆమె చెయ్యి పట్టుకుని తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకుని, నేను బాహ్య సౌందర్యాన్ని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోలేదు శకుంతల. నీకున్న సేవాశక్తి, త్యాగనిరతి, దీక్ష, ఓర్మి నన్ను నీ వైపు ఆకర్షించాయి అన్నాడు చాలిస్తున్నట్టు. శకుంతలకి మాటలు పిడుగులాగా తగిలాయి. ఆమె కూర్చున్న పాళంగానే పక్కకు ఒరిగి 2 చేతుల్లోనూ మొహం దాచుకుని బోరున ఏడవసాగింది. అజ్ఞాన శాకుంతలం. శారద ఎస్ నటరాజన్ రాసిన కథ విన్నారు కదా మిత్రులారా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం
వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.